ఇండియన్ డిఎన్ఏ ఈ బట్ట మీద కనిపించింది, ఏదైతే యేసుక్రీస్తుని వ్రాప్ చేసిండ్రో ఆయన మరణించిన తర్వాత అని చెప్పిండ్రు. 40% ఆఫ్ ది ఇండియన్ డిఎన్ఏ ఇలా కనిపిస్తున్నది అని అంటే భారత్కి లింక్ అవుతున్నది అని అంటే, ఎందుకంటే వీళ్ళు ఏది కొలిసినా యేసుక్రీస్తు కంటే ముందు యేసుక్రీస్తు తర్వాత అని చెప్పి మనకు అలవాటు చేశారు కదా. మళ్ళీ ఆనాటి కంటే ముందే ఇట్లాంటి లెనిన్ క్లాత్ భారతదేశంలో ఉన్నది అని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. బట్ ఇండియన్ సిగ్నల్ ఎందుకు వచ్చింది అని అంటున్నా, వెస్ట్ ఏషియాది ఎందుకు వచ్చింది అని చెప్పి చెప్తున్నా. అంటే నా చరిత్ర, నా భూతో, నా భవిష్యత్, ఆది నుంచి అనంతం వరకు మా సనాతన ధర్మం ఉన్నది ఉంటుంది. ఇండియా అనేది ప్రపంచంతో గ్లోబలీ ఎప్పుడో ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నది, 1st century CE నుంచి. నీ డిఎన్ఏకి దొరికింది కదా, అది జియోగ్రఫీ చెప్పదు కదా అని అంటే, అఖండ భారత్ 7 నుంచి 7 దాకా పోయింది అని అనేది చూడు. నువ్వు ఏడ తవ్వినా, ఏడ మాట్లాడినా, ఇవాళ యుద్ధం జరుగుతున్న దగ్గర కూడా మృత్యుంజయ స్తోత్రాలు కనబడుతున్నాయి. ఇరాన్ లాంటి దేశంలో కూడా శివ స్తుతులు కనిపిస్తున్నాయి. ఇది ప్రాపగండా కాదు, దీస్ ఆర్ ది రియల్ ట్రూత్స్. ఆది నుంచి అనంతం వరకు కాషాయమే. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. సనాతన బంధువులందరికీ ఒక శుభవార్త, ఒక కని విని ఎరగని ఘట్టం జరిగింది. ఏందనంటే, ఏదైతే యేసుక్రీస్తుని వ్రాప్ చేసిన బట్ట ఉండే చూడు, చుట్టిన బట్ట ఉండే చూడు, ఆయన మరణించిన తర్వాత ఏదైతే ఆ యేసుక్రీస్తు పైన బట్ట చుట్టిండ్రు కదా కంప్లీట్గా, దాని మీద 40% హ్యూమన్ డిఎన్ఏ కనబడ్డదట. అది ఇండియన్ బ్లడ్ లైన్కి కనబడ్డదట. భారత్ యొక్క రూట్స్ 7 వరకు ఉన్నాయో మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ద ష్రౌడ్ అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ ష్రౌడ్ ఆఫ్ టురిన్ ఏదైతే ఉన్నది చూడు, ఇది ఒక లెనిన్ క్లాత్ అనంట. ఇది మన యేసుక్రీస్తు మరణించినప్పుడు, ఆయన మరణించిన తర్వాత ఈ బట్టను మొత్తం చుట్టిరట. ఇది భారత్ యొక్క లైనేజెస్కి లింక్ అయింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే దీని మీద మళ్ళీ కంప్లీట్గా చర్చ జరగాలన్నా వద్దా? ఇది నేనేదో ఆషామాషీలో పనిచేస్తలే. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈ కథనం వచ్చింది. ఏమన్నానంటే, ద ష్రౌడ్ ఆఫ్ టురిన్ లింక్డ్ బై బిలీవర్స్ టు జీసస్ క్రైస్ట్ హ్యాజ్ అన్ ఇండియన్ డిఎన్ఏ ట్రేస్ ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. అయితే చాలామంది ఏమని మాట్లాడుతున్నారు, దీని మీద చర్చ ఏం జరుగుతున్నది అనేది ఇలాంటి మన చిట్ట. ఇండియన్ డిఎన్ఏ ఈ బట్ట మీద కనిపించింది, ఏదైతే యేసుక్రీస్తుని వ్రాప్ చేసిండ్రో ఆయన మరణించిన తర్వాత అని చెప్పిండ్రు. అయితే ఇది కేవలం ఒక ఇత్తిఫాక్ ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే, ఇత్తిఫాక్ అననే ముచ్చట మీద, ఈజ్ బిలీవ్డ్ టు బీ అననే దాని మీద కంప్లీట్గా మనం చర్చ చేయాలి. సో సోషల్ మీడియాలో జరుగుతున్న కంప్లీట్గా అప్రహెన్షన్స్కి చిత్రగుప్త ఒక టేబుల్ వేసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని పాయింట్స్ నేను గుర్తుపెట్టుకొని మాట్లాడాలంటే కష్టం కాబట్టి మనం దీన్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇండియన్ డిఎన్ఏ ఏదైతే ఆ బట్ట మీద కనిపించింది కదా, అది ఇత్తిఫాక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే, నేనేమంటున్నా, ఇత్తిఫాక్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే ఇది సిగ్నిఫికెంట్గా ఇండియాకు లింక్ చేస్తున్నది, ఈ జెనెటికల్ సిగ్నల్ ఇస్తున్నది అని అంటే ఇదే ప్రూవ్ చేస్తుంది కదా భారత్ యొక్క నెట్వర్క్, భారత్ యొక్క ప్రతిష్ట, భారత్ యొక్క ప్రతిభ. 2026లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది ఇండియన్ డిఎన్ఏ ఇలా కనిపిస్తున్నది అని అంటే, భారత్కి లింక్ అవుతున్నది అని అంటే, ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారత్ యొక్క ఫుట్ ప్రింట్స్ అనేటివి ప్రపంచంలో, బ్రహ్మాండంలో ఇది ఇయాలటివి కావు. ఎందుకంటే వీళ్ళు ఏది కొలిసినా యేసుక్రీస్తు కంటే ముందు, యేసుక్రీస్తు తర్వాత అని చెప్పి మనకు అలవాటు చేశారు కదా. మళ్ళీ ఆనాటి కంటే ముందే ఇట్లాంటి లెనిన్ క్లాత్ భారతదేశంలో ఉన్నది అని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఇండియన్ కాకపోవచ్చు అని చెప్పి చెప్తారు. ఫేక్ ప్రైడ్ ఇది భారతదేశాంది అని చెప్పి చెప్తారు. ఓకే, నేనేమంటున్నా, మీకేదో డిఎన్ఏ కనిపించిందంటే అది భారత్కి లింక్ కాలేదు. బట్ ఇండియన్ సిగ్నల్ ఎందుకు వచ్చింది అని అంటున్నా, వెస్ట్ ఏషియాది ఎందుకు వచ్చింది అని చెప్పి చెప్తున్నా. మేము ఓవర్ క్లెయిమ్ చేస్తలేం, ఉన్నమాట మాట్లాడాలనంటే మీ యొక్క ఇగ్నోరెన్స్ని మేము ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. రేడియో కార్బన్ ఈ మిడివల్ పీరియడ్కి లింక్ అవుతుంది, కేస్ క్లోజ్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాట్ దే సే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. ఏమంటారు అంటే 1260 to 1390 CE ఇది ఫినిష్డ్ స్టోరీ అని చెప్పి చెప్తున్నారు. రేడియో కార్బన్ అనేది వన్ ఆఫ్ ది డేటా సెట్. అలా క్లియర్ కట్గా శాంపుల్ అనేది మనం ఏదో పక్షపాత ధోరణిలో మాట్లాడతలేం. క్లియర్ కట్గా ఏం మాట్లాడుతున్నాం అంటే, ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఏడుదాకుండే, ఎన్ని సంవత్సరాల క్రితం ఉండే, ఎప్పటి నుంచి ఉండే అనేది పంచాయతీ. మెథడాలజికల్ డిబేట్స్ మే వేరీ, దట్స్ ద సెకండరీ ఇష్యూ, మిడివల్ ఆర్ ఏన్షియంట్. నేను అనేది ఏంటంటే, భారత్ అనేది ఈ స్టోరీలో ఎంటర్ అయ్యింది.
అంటే నా చరిత్ర, నా భూతో, నా భవిష్యత్, ఆది నుంచి అనంతం వరకు మా సనాతన ధర్మం ఉన్నది ఉంటుంది. వీళ్ళు ఇంకొకటి ముచ్చట ఏందనంటే, వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఇండియా ఇంకా రోమన్ ట్రేడ్ అనేది ఇవాళ కొత్తగా తెలిసింది కాదు ప్రపంచానికి. మీరు దఫనాంచినరు అదంతా. వాళ్ళు అక్కడ బొమ్మల మీద చెక్కినది కూడా కనిపిస్తుంది మీకు రోమ్లో. నువ్వు రామాయణ మహాభారత సన్నివేశాలు ఎక్కడ తీసుకున్నా సనాతన ధర్మానివి, అవి నీకు ప్రతి జాగలు కనబడతాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఇదే పాయింట్ స్పెసిఫై చేసి మాట్లాడుతున్నా. ఇండియా అనేది ప్రపంచంతో గ్లోబలీ ఎప్పుడో ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నది. ఫస్ట్ సెంచరీ సిఈ నుంచి, ఫస్ట్ సెంచరీ సిఈ కంటే బియాండ్ నుంచి. నీ డేట్లు, నీ డేటా కార్బన్ సెట్లు, అది నువ్వు కుర్చీ మడత పెట్టి పెట్టుకో. ఎవడెవడైతే ఈ సైంటిస్టులు ఉన్నారు. నేనేమని చెప్తున్నానంటే, భారత్ని ఐసోలేట్ చేయలేవు, భారత్ యొక్క ఎకానమీని ఐసోలేట్ చేయలేవు. బికాస్ నా భారత్ ఒక సోనేకి చిడి ఉండే. అంటే ఇది కేవలం ఒక హిస్టరీ క్రియేట్ చేస్తలేదు. హిస్టరీ అనంటే క్రియేట్గా చెప్పాలనంటే మా చరిత్రను మీరు సప్రెస్ చేసిరు ఫ్రెండ్స్. డిఎన్ఏ అనేది ఒక జాగ్రఫీ ఆఫ్ ది రీజన్ ఇయ్యదు. అట్లెట్లు ఇస్తుంది? ఓ డిఎన్ఏ శాంపిల్స్ కనబడ్డది, అది ఇలా ఇక్కడ మనకు కనబడ్డది అని అంటే ఇవాళ ఎన్ని థియరీలో సర్వనాశనమైనవి. ఆరియన్ ఇన్వేజన్ థియరీ అని చెప్పి ఏదైతే మాట్లాడిరు చూడు భారత్ మీద, అది ఏడికాడికి కుర్చీ మడత పెట్టి పెట్టుకోరు మీరు. ఎందుకంటే మీరు ఏడికేని మొదలెట్టినరు, మేము ఏడికేని మొదలెట్టినాం. ప్రిమిటివ్ సివిలైజేషన్ ఎవడిది? నాగరికత ఎవడిది అని అనేది నువ్వు ఆలోచించు. నీ డిఎన్ఏకి దొరికింది కదా, అది జియోగ్రఫీ చెప్పదు కదా అని అంటే, అఖండ భారత్ 7 నుంచి 7 దాకా పోయింది అని అనేది చూడు. నువ్వు ఏడ తవ్వినా, ఏడ మాట్లాడినా, ఇవాళ యుద్ధం జరుగుతున్న దగ్గర కూడా మృత్యుంజయ స్తోత్రాలు కనబడుతున్నాయి. ఇరాన్ లాంటి దేశంలో కూడా శివ స్తుతులు కనిపిస్తున్నాయి, శంకరుడి స్తుతులు కనిపిస్తున్నాయి. అంటే నీ డిఎన్ఏ ప్రూవ్ చేస్తుందా లేదా నా జాగ్రఫీని అనేది పక్కకు పెట్టు. నేనేమంటున్నానంటే, ఈ టెక్స్టైల్ ఏడికైనా వచ్చింది, ఈ ప్యాటర్న్ ఏడికైనా వచ్చింది. ఈ ప్యాటర్న్స్ని నువ్వు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతేనే కదా సత్యాన్వేషణ జరుగుతుంది. సో ఆబ్వియస్గా నీ రూట్స్ అనేటివి ఎప్పటి నుంచి ఉన్నాయి అనేది నువ్వు ఆలోచించు. ఒక్క క్లూ రాగానే మీరు పెద్ద నాయిస్ అని అంటున్నారు కదా, బట్ మల్టిపుల్ క్లూస్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఇది ఎవిడెన్స్ అంటమా అనమా ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రు. ఈ పోలెండ్ ఫ్రమ్ కాశ్మీర్ నాట్ కన్ఫర్మ్డ్ అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే పోలెండ్ దొరికింది చూడు అక్కడ, అది కాశ్మీర్ది కాదు అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జాగరేటెడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, పోలెండ్ మీద మీరు డిబేట్ చేస్తారొచ్చు, నేను కాదని అంటలేను. బట్ ఇండియన్ లింక్డ్ డిఎన్ఏ అనేది ఇప్పటికీ ఇండిపెండెంట్గా దీన్ని స్టాండ్ మీదనైతే ఉన్నారు కదా మీరు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా గదే కథనం ఉంది కదా. పోలెండ్ పక్కకు పెట్టారు, కాశ్మీరా కాదనని, బట్ ఇండియన్ డిఎన్ఏ ఉన్నదని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు కదా. ఇది ఒక సింగిల్ పాయింట్ థియరీయా? క్యుములేటివ్ ఇండికేటర్లు దొరుకుతున్నాయి మీకు, మల్టీ పాయింట్ ఇండికేటర్లు దొరుకుతున్నాయి మీకు. నువ్వు ఒక్క పిల్లర్ తీసేస్తే స్ట్రక్చర్ ఇంకా అఖండ నిలబడుతున్నది. నువ్వు కేవలం అందులో నుంచి పిల్లర్ కూడా తీయలేకపోతున్నావు. ఒక పిల్ల పెచ్చని తీసేస్తున్నావు. పిల్ల పెచ్చని తీసినంత మాత్రాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అవుతుందా? భారత్ యొక్క ప్రతిభ అనేది ఇలా ప్రపంచానికి కనబడుతున్నది. ఇది భారత్ ప్రైడ్తో ఏం సంబంధం అని అంటే మళ్ళీ మీ అయ్యాలతో ఉంటాయా? నేను అందరిని అడగాల, మళ్ళీ మీ అయ్యాలతో ఉంటాయా అని అంటున్నా. మీరు జాతీయవాదం, నేషనలిజంని మళ్ళీ ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకుర్రి అని చెప్పి మాట్లాడతారు. అరే, నా నాగరికత యొక్క నిదర్శనమే ఇవాళ నిజంగా చెప్పాలనంటే నేషనలిజం. నా నాగరికత ఎక్కడ తవ్వినా ఈశ్వరుడు ప్రత్యక్షమవుతున్నాడు మీకు. ఇదొక్కటే మా చిహ్నం, మా జాతీయవాదుల చిహ్నం నేషనలిజం అని చెప్పి మాట్లాడుతున్నా. ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది గ్లోబల్, నువ్వు ఎక్కడ పోయినా నీకు అక్కడ కనబడుతుంది. ఇది ప్రాపగండా కాదు, దీస్ ఆర్ ది రియల్ ట్రూత్స్. ఇక్కడ జాతీయవాదమా నేషనలిజమా అనేది కాదు. ఇవాళ ప్రతి ఒక్కడు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, కరెక్షన్. నన్ను బత్తాయి అంటారుగా, బట్ దాన్ని తోలు తీసి చూడరా, కనిపించేది కాషాయమే. ఎప్పుడు ఎల్లప్పుడు కాషాయమే. ఆది నుంచి అనంతం వరకు కాషాయమే. ఇప్పుడు ఏ మతాలు, ఏ ధర్మాలు ఎట్లెట్లా పుట్టినాయి, ఎక్కడికైనా పుట్టినాయి, ఏ డార్లకైనా పుట్టినాయి, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే చెప్పుకున్నారు. మనం ఎవరిని స్పెసిఫై చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా గర్వం, నా గర్జన, నా గౌరవం ఏందనేది మాట్లాడుతున్నా. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని మన ఆ బట్టల సుట్టి పెట్టినరు అని అంటే ఇది ఒక లగ్జరీ క్లాత్. అప్పుడు లెనిన్ అనేది అంతటి లగ్జరీ క్లాత్ మన భారతదేశంలో ఉన్నది అని అంటే పోరగాళ్ళ మజాకా? థియరీ రాస్తలేము, వీళ్ళ చరిత్ర వీళ్ళే రాసుకుంటారు. భారత్ ఆనాడు సోనేకి చిడి నుండే అండ్ ది జీడిపి వాజ్ కంప్లీట్లీ పైవర్టల్ టు భారత్ కేవలం అంటే భారత్ మెటీరియల్ అనేది కూడా బ్రిటిష్ కూడా పీకుడు కూడా తెచ్చింది కాదు మనకు. భారత్ యొక్క ట్రేడ్ నెట్వర్క్లు ఏడదాకా ఎగ్జిస్ట్ అయి ఉన్నదని మనకు క్లియర్ కట్గా కనబడుతున్నది. అండ్ మన పాసిబిలిటీ ఏడదాకుండే మన ఎక్స్పాన్షన్ అని చెప్పి క్లియర్ కట్గా కనబడుతుంది. పాసిబిలిటీ మన టెక్నాలజీ మీదనే కాదు, మన లాజిస్టిక్స్ హబ్ ఎంతవరకు ఉండేననేది కనపడుతున్నది. మన నాగరికత ఏడదాకా స్ప్రెడ్ అయింది అనేది కనబడుతున్నది. ఇది కదా గ్లోబలైజేషన్. ఏడుండే 30 AD కంటే ముందు అని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది గ్లోబలైజేషన్ కదా. ఆనాడు జీసస్ మరణించిన తర్వాత, యేసుక్రీస్తు గారు మరణించిన తర్వాత ఆయన
చుట్టూ ఈ బట్టను చుట్టినరు అని అంటే ఇది లగ్జరీ క్లాత్ అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అక్కడ ఇండియన్ డిఎన్ఏ కనబడ్డది అని అంటే ఇండియన్ డిఎన్ఏ భారత్ నుంచి ఆడదాకా ట్రావెల్ చేసింది అని అంటే భారత్ యొక్క లాజిస్టిక్ హబ్ కూడా ఎంత అఖండ ఉండేననేది నువ్వు చూసుకోవాలి. అంటే గ్లోబల్ సప్లై చైన్లల్లో భారత్ యొక్క కీలక పాత్ర, మోడర్న్ ఇన్నోవేషన్ ఏ రకంగా ఉండేనో ఒకసారి మీరు అందరు ఆలోచించురి ఫ్రెండ్స్. నువ్వు సెలెక్టివిజం ఎంత చేసినా నువ్వు సప్రెస్ చేయలేవు బ్రదర్. నువ్వు ఎంత పొలిటికల్గా చేద్దామనన్నా అన్నెసెసరీ అది పొలిటికల్గా కాదు బ్రదర్. నీ ఫారిన్ ఫండెడ్ నేషనల్స్ ఏడుదాకా పోతారు, ఏం చేస్తారు అనేది పక్కకు పెట్టు. హిస్టరీని నువ్వు చెడగొట్టాలనంటే ఇగో ఇట్లాంటి బట్టబయలు అయితేనే ఉంటాయి, భారత్ యొక్క చరిత్రను పరిచయం చేస్తూనే ఉంటాయి. ఇది హిందుత్వ ప్రాపగండా అని చెప్పి మీరు మాట్లాడతారు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సబ్స్టెన్స్ అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే భారత్ యొక్క గ్లోబల్ రోల్ అనేది నీకు కనబడుతుంటే ఇది హిందుత్వం అని ఎడికైనవుతుంది. కేవలం నాకు నీ భయం కనబడుతున్నది. ఏది తీసినా వెళ్తున్నది సనాతనమే కదా అని చెప్పిన భయం కనబడుతున్నది. మా బాధ్యత, మా నాగరికత కొన్ని సంవత్సరాల పాటు 10 మంది మమ్మల్ని అటాక్ చేసినా, 100 మంది మా మీద దాడి చేసినా ఈ నాగరికత అఖండ నిలబడ్డది చూడు. మా నాగరికత, మా డిఎన్ఏ ఎంత స్ట్రాంగ్ అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వేదో ఈ ఐడియాలజీని డిస్మిస్ చేస్తే నడిచేది కాదు ఇది. నువ్వు ఇది ప్రాపగాండా అనంటే నడిచేది కాదు ఇది. ఇది నగ్న సత్యం ఫ్రెండ్స్. ఇది మన ఇండియన్ లింక్ని మనకు పెట్టిందా లేదా? ఏన్షియంట్ ఇండియా యొక్క హై వాల్యూ అనేది మీకు కనబడ్డదా లేదా? హై వాల్యూలో భారత్ ప్రపంచంలో దాని మార్కెట్ వాల్యూ ఏంది అనేది మీకు కనబడుతుందా లేదా? ఇంత లాంగ్ డిస్టెన్స్ ఈ బట్ట పోయింది అని అంటే భారత్ యొక్క సప్లై చైన్ లాజిస్టిక్స్ హబ్ ఎంత గట్టిగా ఉండేనో మీకు కనబడుతుందా లేదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్ యొక్క కల్చర్, భారత్ యొక్క నాగరికత ఈ ట్రేడ్ నెట్వర్క్లను ఎట్లా కలిపి భారత్ సుపీరియారిటీ ప్రదర్శించిందని చెప్పి మీకు కనబడుతుందా లేదా? ఇది మీకు కేవలం ఒక చిన్న బట్ట ఉండొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే మీరు నమ్మే దైవానికి భారత్ యొక్క బట్ట ఇండియన్ డిఎన్ఏకి లింక్ అయింది అని అంటే పూరగల మజాకా. భారత్ యొక్క ప్రతిభ ఏడుదాకా ఉండేనో నువ్వు ఆలోచించు. ఎవిడెన్స్ ఈజ్ నాట్ కన్క్లూజివ్, ఇన్కన్క్లూజివ్ ఎక్సెట్రా వీళ్ళు చాలా మాట్లాడతారు. బట్ ఫ్యాక్ట్ ఏందని అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేసుకో. సైన్స్ ఎంత ఎవాల్వ్ అయినా మా నరేటివ్, సనాతనం అనే నరేటివ్ ఎప్పటికీ చెరిగిపోనిది. ఎందుకు తెలుసా? వీ వేర్ ఎవిడెన్స్ బేస్డ్ డ్రివెన్. we were driven by evidence, not on emotions. నీ డౌట్ డిస్మిసల్కి కారణమవుతుందొచ్చు, కాకపోతే మా నమ్మకం మా నాగరికతకు సాక్ష్యం అవుతుంది. నువ్వెంత, నీ ఆలోచన ఎంత అని చెప్పి నిన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. భారత్ మాతాకి జై, సనాతన ధర్మకి జై, గో మాతాకి జై. భారత్లో పుట్టినందుకు, భారతీయుడు అయినందుకు, ఈ ప్రపంచానికే ఒక విశ్వగురు దేశంలో నువ్వు పుట్టినందుకు గర్వించు, గర్జించు. భారత్ మాతాకి జై.